ఇక ఈ విద్యల వల్ల కలిగే నష్టం ఏమిటి? మనం వాటి పట్ల ఇంతకుముందు దశమహావిద్యలు చేశాడు అతను గురువు గారు అన్నప్పుడు, అంతకుముందు ఆయన చేసిన వయసు ఎంత ప్రస్తుతం అతనికి, అతను ఎప్పుడు గురుమండలిలోకి వెళ్ళారు, ఏ సాంప్రదాయము వారిది, ఎన్ని సంవత్సరాలు అనుష్ఠానం చేశాడు, ఎన్ని సంవత్సరాలు అతను దీక్షను కొనసాగించాడు, ఇప్పుడు ప్రస్తుతం వయసు ఎంత, అతను ఇంతకుముందు ఆ దేవతకు సంబంధించిన యాగాలు చేయడానికి కావలసిన అర్హత, ఆ వయస్సుని బట్టి ఎన్ని హోమాలు చేయడానికి అవకాశం ఉంది. మనం ట్యాంకీలో వాటర్ పట్టుకుంటాము, ఒకసారి వేస్తే అది ఆ రోజు వస్తుంది ఆ ట్యాంకీ లెవెల్ని బట్టి. అలానే మనం తపస్సు చేసిన శక్తిని ఎంతమందికి ఉపయోగించవచ్చు? అదేమైనా భూమిలో వేసిన బోర, మన మంత్రం చదివినప్పుడల్లా శక్తి రావడానికి ఇష్టం వచ్చినట్లు చేస్తాం.